ఈ ఫారెస్ట్ హిల్స్ చూశారు కదా, రైట్ నౌ ఈ హిల్స్లో 2 ఏళ్ల పాప ఉంది. ఎక్కడ ఉందో ఎలా ఉందో ఎవరికి తెలియదు. ఆ 2 ఏళ్ల పాప ఈ హిల్స్లో తప్పిపోయి ఇప్పటికీ 7 రోజులు అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా పాప ఎక్కడుందో ఎవరికి తెలియదు. 2 సంవత్సరాల పాప, జస్ట్ 2 సంవత్సరాలు, 7 రోజులు ఒంటరిగా. 300 మంది ఆ పాప కోసం వెతుకుతున్నారు. డ్రోన్స్తో ఫారెస్ట్ అంతా స్కాన్ చేస్తున్నారు. అక్కడ ప్రతి వ్యక్తిని పోలీసులు క్వశ్చన్ చేస్తున్నారు. ఆ పాపతో పాటు అడవిలోకి వెళ్ళిన పెట్ డాగ్, ఒక ఆర్డినరీ పెట్ డాగ్ ఇప్పుడు కాకినాడ డిస్ట్రిక్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేటర్ అయింది. బట్ ఇప్పుడు ఆ కుక్క కూడా చనిపోయింది. అందరూ పాప ఏమైందో అని టెన్షన్ పడుతున్నారు. పాప సేఫ్గా దొరకాలి అని కోరుకుంటున్నారు. కానీ ఈ మిస్సింగ్ కేసులో రైజ్ అవుతున్న సింపుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాత్రం ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఫస్ట్ క్వశ్చన్, అసలు 2 సంవత్సరాల పాప పట్టపగలు ఎటువంటి ట్రేస్ లేకుండా ఓపెన్ ఫీల్డ్స్లో ఎలా తప్పిపోయింది? సెకండ్ క్వశ్చన్, పాపతో పాటు తప్పిపోయిన కుక్క 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. కానీ 7 రోజులు అవుతున్నా ఇంకా పాప తిరిగి రాలేదు. అండ్ కుక్క తిరిగి వచ్చిన తర్వాత చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. ఎందుకు? అసలు కుక్క ఏం చూసింది? యాక్చువల్లీ ఈ 2 క్వశ్చన్సే కాదు, ఈ మిస్సింగ్ కేసులో చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో ఈరోజు వీడియోలో మిస్సింగ్ కేస్ డీటెయిల్స్తో పాటు ఈ కేసులో రైజ్ అవుతున్న అండ్ అవ్వాల్సిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సిహెచ్ అగ్రహారం, ఈ ప్లేస్ గురించి చాలా మందికి తెలిసి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ టూరిస్ట్ మ్యాప్స్లో కూడా ఈ ప్లేస్ ఉండదు. కాకినాడ డిస్టిక్లోని తుని రూరల్ మండలంలో ఉండే ఈ ప్లేస్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కిందకు వస్తుంది. పెద్ద పెద్ద కొండల మధ్యలో ఉండే ఆయిల్ ప్లాంటేషన్తో ఈ ప్లేస్ అంతా ఒక గ్రీన్ కార్పెట్ లాగా ఉంటుందన్నమాట. సిటీ లైఫ్కి ఈ ప్లేస్కి సంబంధం ఉండదు. ఇది వేరే ప్రపంచం. శుంకర గణేష్ ఇంకా అతని భార్య భవానీ ఇద్దరు కూడా వ్యవసాయం చేస్తారు. ఇక్కడ ఉండే ఆయిల్ ప్లాంటేషన్ వీళ్ళది కాదనమాట. కానీ అక్కడే ఉంటూ ఆ ప్లాంటేషన్ని చూసుకుంటారు. గణేష్ వాళ్ళ ఫాదర్ చిన్నబ్బాయి ఆ 50 ఎకర్ పామ్ ఆయిల్ ఎస్టేట్కి గార్డెనర్గా పనిచేస్తున్నాడు. 1 ఫ్యామిలీ 3 జనరేషన్స్ అంతా కలిసి సేమ్ ల్యాండ్లో ఉంటూ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అండ్ ఈ ఫ్యామిలీలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ జాను. ఫుల్ నేమ్ వచ్చేసి శుంకర జ్ఞానేశ్వరి. ముద్దుగా జాను అని పిలుచుకుంటారు. జానుకి 2 ఏళ్ళు. 2 ఏళ్ల వయసులో పిల్లలు ఎలా ఉంటారో మనకు తెలుసు కదా. ప్రపంచం అంటే తెలియదు. వాళ్ళకి ఉండేది క్యూరియాసిటీ ఒకటే. కానీ ఆ క్యూరియాసిటీలో దాగుండే డేంజర్ని పసిగట్టలేని వయసు అది. జూన్ 6, 2026 నార్మల్ డే, నార్మల్ ఆఫ్టర్నూన్. భవానీ రోజులాగే వంట చేస్తుంది. గణేష్ వర్క్ కోసం బయటికి వెళ్ళాడు. డైలీ జరిగే యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అండ్ ఎప్పట్లాగే జాను మిగతా పిల్లలతో ఆడుకోవటానికి బయటికి వెళ్ళింది. ఎస్, మీరు విన్నది కరెక్టే. జాను ఒక్కతే ఆడుకోవట్లేదు. ఎప్పట్లాగే మిగతా పిల్లలతో కలిసి ఆడుకోవడానికి బయటికి వెళ్ళింది. జాను రోజు అలా ఆడుకుంటుంది కాబట్టి ఎవరో పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదే మిస్టేక్ అయింది. ఆ సాటర్డే ఆఫ్టర్నూన్ ప్లాంటేషన్లో ఉన్న ఒక హిల్ ఎడ్జ్లో జాను కనిపించింది. అండ్ జాను ఒంటరిగా కనిపించలేదు. జాను ఫ్యామిలీ వాళ్ళు పెంచుకునే కుక్క కూడా జానుతో పాటు ఉంది. ఇప్పుడు మన ఇళ్లలో కుక్కని పెంచుకుంటే అది చిన్నపిల్లల చుట్టే తిరుగుతూ ఉంటుంది అండ్ వాళ్ళని అంటి పెట్టుకుని ఉంటుంది కదా. సో అలానే జానుతో రోజు కలిసి తిరిగే ఆ కుక్క ఆ రోజు ఆఫ్టర్నూన్ జానుతో కనిపించింది. కానీ జాను వయసు 2 సంవత్సరాలు. సో ఎవరు లేకుండా జస్ట్ ఒక కుక్క పక్కన ఉన్నంత మాత్రాన సేఫేలే అని ఎవరు అనుకోరు. అండ్ ఆ రోజు జానుని చూసిన విలేజర్ కూడా అలా అనుకోలేదు. ఆ విలేజర్కి జాను ఇంకా వాళ్ళ ఫ్యామిలీ బాగా తెలుసు. దాంతో జానుని ఇంటికి తీసుకుని వెళ్దామని ట్రై చేశాడు. కానీ పక్కన ఉన్న కుక్క ఆ విలేజర్ని దగ్గరికి రానివ్వలేదు. ఎందుకని ఆ కుక్క విలేజర్ని దగ్గరికి రానివ్వలేదు? ఆ వ్యక్తి కొత్తవాడు కాదు, అదే కమ్యూనిటీలో ఉంటాడు. జాను ఫ్యామిలీకి బాగా తెలిసినవాడు అండ్ రోజు కనిపించే వ్యక్తి. అయినా కూడా ఆ డాగ్ అతన్ని దగ్గరికి రానివ్వలేదు. అగ్రెసివ్గా అరుస్తూ జాను నుంచి అతన్ని తరిమేస్తుంది. ఎందుకు? ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ విలేజర్ని కుక్క ఫిజికల్గా అటాక్ చేయడానికి ట్రై చేయడంతో అతను జాను దగ్గరికి వెళ్ళలేకపోయాడు. సో దాంతో అతను వెంటనే వెళ్ళి జాను వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశాడు. జాను హిల్ దగ్గర పెట్ డాగ్తో కలిసి ఉందని క్లియర్గా చెప్పాడు.
ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ 2 ఏళ్ల పాప ఒక్కతే అక్కడ ఉంది అంటే ఖచ్చితంగా వెళ్ళి చూస్తాం. కానీ జాను ఫ్యామిలీ మాత్రం జాను వాళ్ళ ఫాదర్ గణేష్తో కలిసి వెళ్ళుంటుంది. సో ఆ చుట్టుపక్కల ఆడుకుంటూ కనిపించి ఉంటుంది అనుకొని ఏ ప్యానిక్ లేకుండా టెన్షన్ పడకుండా ఆ విలేజర్ చెప్పింది విని కామ్గా వదిలేశారు. కానీ ఈవినింగ్ ఫ్యామిలీ అంతా కలిసిన తర్వాత జాను గణేష్తో వెళ్ళలేదు అని వాళ్ళకి అర్థమైంది. వెంటనే జాను కోసం ఆ ప్లాంటేషన్ అంతా వెతకటం మొదలుపెట్టారు. ప్రతి ఇంటికి వెళ్ళి జాను ఉందా అని చూశారు. కానీ జాను కనిపించలేదు. సిచ్యువేషన్ ఎంత సీరియస్సో వాళ్ళకి అప్పుడు అర్థమైంది. వెంటనే ఫ్యామిలీ వాళ్ళు తుని రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అదే రోజు రాత్రి మిస్సింగ్ చైల్డ్ కంప్లైంట్ని ఫైల్ చేశారు. శుంకర్ జ్ఞానేశ్వరి 2 సంవత్సరాల పాప కనిపించకుండా పోయింది. చివరిసారిగా జాను ఒక విలేజర్కి కనిపించింది. తనతో పాటు ఒక పెంపుడు కుక్క మాత్రమే ఉంది. ఆ విషయమే వాళ్ళ ఫ్యామిలీని కాస్త సేఫ్గా ఫీల్ అయ్యేలా చేసింది. కానీ కంప్లైంట్ వచ్చిన కొన్ని గంటల్లోనే సెర్చ్ ఆపరేషన్స్ మొదలయ్యాయి. జాను తప్పిపోయిన అదే రోజు వర్షం పడింది. సో సెర్చ్ ఆపరేషన్కి కొద్దిగా ఇబ్బంది ఎదురైంది. అయినా కూడా ఇన్వెస్టిగేటర్స్ వెనక్కి తగ్గలేదు. జానుని వెతకటం కోసం ప్రతి ఒక్కరూ ముందుకొచ్చారు. అయితే ఇక్కడ కనిపించకుండా పోయిన జాను ఒక్కతే కాదు, జానుతో పాటు వాళ్ళ పెట్ డాగ్ కూడా కనిపించకుండా పోయింది. అండ్ చివరిసారిగా జాను కనిపించినప్పుడు ఆ పెట్ డాగ్ జానుతో ఉంది. సో జానుని ఫాలో అవుతూ వెళ్ళిందా లేదా జానునే డాగ్ని ఫాలో అయిందా, లేకపోతే డాగ్ ఇంకా జాను వేరే దేన్నైనా ఫాలో అవుతూ వెళ్ళారా? ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. 3 రోజుల పాటు అంటే జూన్ 7th, 8th, 9th పాప జాడ తెలియలేదు. పాపతో పాటు ఉన్న కుక్క కూడా కనిపించలేదు. పోలీసులు, ఫారెస్ట్ టీమ్స్ అందరూ కలిసి అదే పనిగా వెతికారు. డ్రోన్స్, డాగ్ స్క్వాడ్స్తో కొండ ప్రాంతం అంతా గాలించారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఇన్వెస్టిగేటర్స్కి కుక్క కనిపించింది, కానీ పట్టుకునే లోపు వాళ్ళని కరిచి మళ్ళీ కొండల్లోకి వెళ్ళిపోయింది. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి కోసం గాలింపు కొనసాగుతోంది. 2 ఏళ్ల జ్ఞానేశ్వరి శనివారం మధ్యాహ్నం అదృశ్యమైంది. అయితే బాలికతో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్క ఆచూకీ లభ్యమైంది. అయితే పట్టుకునేందుకు ప్రయత్నించిన పలువురిని ఆ కుక్క కరిచి మళ్లీ కొండపైకి వెళ్ళింది. ఒక్కసారి ఆలోచించండి, రోజు నార్మల్గా తిరిగే కుక్క సడన్గా పాపతో పాటు మాయమైపోయింది. కానీ పాపని వెతుకుతున్న వాళ్ళకి కనిపించి మళ్ళీ వెంటనే ఎటో వెళ్ళిపోయింది. ఆ కుక్క ఏం చూస్తుంది, ఎందుకు అలా పారిపోయింది? తర్వాత జూన్ 9th అంటే జాను కనిపించకుండా పోయిన 4th డేన కుక్క ఇంటికి తిరిగి వచ్చింది ఒంటరిగా. కానీ తిరిగి వచ్చిన కుక్క చాలా తేడాగా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. కుక్క బిహేవియర్ అబ్నార్మల్గా డిస్టర్బింగ్గా ఉందని అఫీషియల్స్ చెప్పారు. తప్పిపోయిన కుక్కలాగా కాకుండా ఇది డేంజర్ని ఎక్స్పీరియన్స్ చేసిన కుక్కలాగా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. కానీ ఇన్వెస్టిగేటర్స్ దగ్గర ఉన్న ఒకే ఒక క్లూ ఆ డాగ్. పాప చివరిగా కనిపించినప్పుడు పాపతో పాటు ఉన్న కుక్క 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. సో పాప ఎటు వెళ్ళిందో ఖచ్చితంగా కుక్క కూడా అటే వెళ్ళుంటుంది. కానీ ఎటు వెళ్ళిందో నోరు తెరిచి చెప్పడానికి అది మనిషి కాదు. కానీ కుక్క ఎలా హెల్ప్ చేస్తుంది అని వదిలేసే సిచ్యువేషన్ కూడా కాదు. ఎందుకంటే జానును వెతకటానికి ఉన్న ఒకే ఒక పొటెన్షియల్ విట్నెస్ ఆ డాగ్. పోలీసులకి ఏం చేయాలో అర్థం కాలేదు. అలా అని వాళ్ళు లైట్ తీసుకోలేదు. ఒక డెసిషన్ తీసుకున్నారు. అండ్ పోలీస్ హిస్టరీలోనే ఇది మోస్ట్ ఇన్నోవేటివ్ డెసిషన్. జూన్ 12th పోలీసులు ఆ కుక్కకి GPS ట్రాకర్ని ఫిట్ చేశారు. ఈ ఐడియా థియరీలో స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ప్రాక్టీస్లో ఎక్స్ట్రాడినరీ. ఎందుకు చెప్తాను చూడండి. ఆ కుక్క తప్పిపోయిన 3 రోజుల్లో ఎక్కడెక్కడికి వెళ్ళిందో మళ్ళీ అదే ప్లేస్కి వెళ్తే ఆ పాత్ అంతా GPS ట్రాకర్ రికార్డ్ చేస్తుంది. ప్రతి స్టెప్, ప్రతి టర్న్ రికార్డ్ అవుతుంది. అండ్ ఇన్వెస్టిగేటర్స్ GPSలో రికార్డ్ అయిన డేటా ప్రకారం వెళ్తే జాను ఎక్కడుందో తెలిసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చివరిసారిగా కుక్క జానుతో పాటు కనిపించింది అండ్ జానుతో కలిసి వెళ్ళుంటుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ కుక్క అబ్నార్మల్ బిహేవియర్ వల్ల GPS ట్రాకర్ నుంచి ఇన్వెస్టిగేటర్స్కి పెద్దగా హెల్ప్ లభించలేదు. సో నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి జాను తప్పిపోయి 7 days అవుతుంది. స్టిల్ నో ట్రేస్. బట్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ వచ్చింది. నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో కొత్త అప్డేట్ వచ్చింది. 2 సంవత్సరాల జాను దొరకటంలో పెంపుడు కుక్కే కీ రోల్ ప్లే చేస్తుందని అందరూ అనుకున్నారు. పోలీసులు చాలా తెలివిగా ఆలోచించి కుక్కకి GPS ట్రాకర్ పెట్టారు. ఆ ఇన్నోవేషన్ థింకింగే జాను ఆచూకీని బయట పెడుతుంది అనుకున్నారు అందరూ. కానీ ఆ కుక్క ఇప్పుడు చనిపోయింది. GPS ట్రాకర్ని పెట్టి కుక్కతో కలిసి గాలించారు పోలీసులు. ఆ గాలింపులో భాగంగా కుక్క దాదాపు 8 కిలోమీటర్లు తిరిగి వచ్చి ఇంటికి చేరుకుంది. అలా చేరుకున్న టైం నుంచి
నుంచి కుక్క ఏం తినకుండా అంతే ఉండటంతో ఒక్కసారిగా కుక్క ప్రాణాలు వదిలేసి కుప్ప కూలిపోయిందనమాట. యాక్చువల్లీ జానుని వెతకటానికి క్లూస్ వెతుకుతున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డం పడుతూనే ఉంది. ఇప్పుడు జానుని ఇంటికి సేఫ్గా తీసుకొని రావడానికి ఉన్న ఒకే ఒక సాలిడ్ ఆప్షన్ ఆ డాగ్. ఇప్పుడు ఆ డాగ్ కూడా చనిపోయింది. చాలా తెలివిగా కుక్కకి GPS ట్రాకర్ పెట్టిన పోలీసులు ఆ కుక్క పరిస్థితిని మానిటర్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. అదేమి ట్రైన్డ్ డాగ్ కాదు, లేదా పోలీసుల దగ్గర ఉండే డాగ్ స్క్వాడ్లో ఉండే డాగ్ కూడా కాదు. ఆల్రెడీ అది 3 రోజులు మిస్ అయ్యి తిరిగి వచ్చి అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది. అప్పుడే దాని కండిషన్ని పట్టించుకుని ఉండాల్సింది. అఫ్కోర్స్ పాపని కనిపెట్టడం ఫస్ట్ ప్రియారిటీ కాబట్టి కుక్క హెల్త్ కండిషన్ని పట్టించుకునే టైం ఉండకపోవచ్చు. కానీ ఆ డాగ్ ఇన్వెస్టిగేషన్లో మెయిన్ పార్ట్ కాబట్టి ఎవరో ఒకరు దాన్ని అబ్జర్వ్ చేస్తుంటే బాగుండేదేమో. జాను కనిపించకుండా పోయిన తర్వాత కాకినాడ జిల్లా హిస్టరీలోని ఎప్పుడు చూడని ఒక పెద్ద సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ 48 అవర్స్లోనే కాకినాడ డిస్ట్రిక్ట్ ఎస్పీ జి బిందు మాధవ్ గారు పర్సనల్గా ఈ కేసుని సీరియస్గా తీసుకోవాలని ఆర్డర్ వేశారు. పెద్దాపురం డిఎస్పీ ఏబీజే తిలక్ గారు అండ్ తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెన్నకేశవరావు గారు గ్రౌండ్ లెవెల్లో ఉండి సెర్చ్ ఆపరేషన్ని కోఆర్డినేట్ చేశారనమాట. టోటల్గా 10 స్పెషల్ పోలీస్ టీమ్స్ ఒకేసారి ఆ ఆఫీస్లో ఉన్న డిఫరెంట్ సెక్టార్స్ని కవర్ చేస్తూ సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. జిల్లా ఎస్పీ గారు, మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇంకా అవసరమైతే ఫోర్స్ తీసుకుని ఆ పాప ఏమైంది, అసలు డువర్డ్స్ ఫారెస్ట్ వైపు వెళ్ళిందా లేకపోతే ఎవరైనా క్యాచ్ చేసి పట్టుకెళ్ళారా అన్నది మనకి ఒక కంక్లూజన్. ఒక కేసులో మిస్సింగ్ పర్సన్ ఏమైందనే తెలియాలి కాబట్టి అది ఎన్ని రోజులు అన్నది ఇక్కడ సందర్భం కాదు. ఎన్ని రోజులైనా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం. వీళ్లతో పాటు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ SDRFకి చెందిన 25 నుంచి 40 మందిని డిప్లాయ్ చేశారు. ఇలాంటి డిఫికల్ట్ ఫారెస్ట్ లాంటి ప్లేసెస్లో సెర్చ్ చేయటంలో స్పెషలిస్టులైన యాంటీ నక్సల్ స్క్వాడ్ని కూడా డిప్లాయ్ చేశారు. ఆ ఫారెస్ట్ రూట్ మ్యాప్ గురించి బాగా తెలిసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీమ్స్తో పాటు ఎక్కడైనా గుంతలు, బావులు లాంటివి ఉన్నాయా, పాప ఎక్కడైనా పడిపోయిందా అని వెతకడానికి స్పెషల్ డాగ్ స్క్వాడ్స్ని కూడా తీసుకొచ్చారు. మనుషులు వెళ్ళలేని ప్లేసెస్లో స్కాన్ చేయడానికి అడ్వాన్స్డ్ డ్రోన్ కెమెరాస్లను యూజ్ చేశారు. సీసీ కెమెరాల ద్వారా సేకరించిన వీడియోలు విశ్లేషిస్తున్నారు. ఆటో యూనియన్లను ఆరా తీశారు. సమీపంలోని ప్రాంతాల్లో బోరు బావులు, చెరువులు కూడా జల్లెడ పట్టారు. అయినా చిన్నారి ఆచూకీ ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్, ఇన్ని టీమ్స్తో అంత హై రెజల్యూషన్ కెమెరా డ్రోన్స్తో 1000 ఎకరాల ఫారెస్ట్ని స్కాన్ చేసినా సరే ఆ పాప గురించి ఒక్క క్లూ కూడా ఎందుకు దొరకలేదు? ఇక్కడ పోలీసుల సెర్చింగ్ అనేది ఆ ఫారెస్ట్ దగ్గరే ఆగిపోలేదు. జాను ఆడుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయిందా లేదా, దీని వెనక ఎవరైనా ఉన్నారా అనే యాంగిల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. తుని చుట్టుపక్కల ఉన్న రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ని చెక్ చేయడానికి 2 స్పెషల్ టీమ్స్ని పంపించారు. అక్కడే ఉండే ప్రతి CCTV ఫుటేజ్ని చెక్ చేయడానికి ఇంకో టీంని పెట్టారు. ఆ ఊర్లో ఎవరితో అయినా పాత గొడవలు ఉన్నాయా, ఆ కక్షలతో పాపను ఏమైనా కిడ్నాప్ చేశారా అనే యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ కిడ్నాప్ యాంగిల్ని పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇక్కడ తోటలో పనిచేసే వాళ్ళకిను ఆ కూలీలకి ఏమైనా పాత గొడవలు ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేశాం. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎవరైనా అనుమానితులు ఈ గాంజా బ్రోజర్స్ అంటే గాంజాకి అలవాటు పడి ఇలాంటివి ఏమైనా దొంగతనాలు చేయడము అవి ఇవి అలాంటివి వ్యక్తుల గురించి కూడా విచారించాము. ఇది వరకు కారు గొడవలు జరిగాయి సార్. కారు తీసుకున్నాడు సార్ మా ఆయన. తీసుకుంటే అతనికి లీజుకి ఇస్తే అతను 40,000 నెలకి లీజుకి ఇచ్చాడు సార్. అతను డబ్బులు కొట్టకపోవడంతో 10 రోజులు పోయిన తర్వాత 25,000 ఇచ్చాడు సార్. ఉన్న అమౌంట్ ఇవ్వలేదు. అలాగని అతను వెళ్ళి పత్తిపాడులో వేరొకరి దగ్గర తాకట్టు పెడితే డబ్బులు కొట్టలేదు. అలాగని 1 మంత్ పేమెంట్ చేయలేదు, 2వ మంత్ పేమెంట్ ఎలా చేస్తాడు. అలాగని అబ్బాయి GPS ద్వారా వెళ్ళి బండి తెస్తాడు సార్. Day 7 అప్డేట్ ప్రకారం ఇన్వెస్టిగేటర్స్ టవర్ డంప్ డేటాని అనలైజ్ చేయడం స్టార్ట్ చేశారు. జాను మిస్ అయిన కీ 37 మినిట్స్ టైంలో ఆ ఏరియాలోని సెల్ టవర్ రేడియస్లో ఏ మొబైల్స్ యాక్టివ్గా ఉన్నాయి, ఎవరెవరు ఫోన్స్ మాట్లాడారు అనే డిజిటల్ డేటాని కూడా బయటికి తీశారనమాట. ఒక పక్క అడవిలో వెతుకుతూనే మరో పక్క డిజిటల్ ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశారు. ఆ ఏరియాలో జీడిపప్పు తోటల్లో పనిచేసే మైగ్రెంట్స్ కదలికలపైన కూడా సర్వేలెన్స్ పెట్టారు. పోలీస్, SDRF, ఫారెస్ట్, రెవెన్యూ, ఫైర్ డిపార్ట్మెంట్స్తో పాటు జాను కోసం ఆ ఊరి జనాలందరూ కలిసి దాదాపు 100 మంది ఆ 1000 ఎకరాల డేంజరస్ ఫారెస్ట్ని రాత్రి పగలు తేడా లేకుండా కోంబింగ్ చేస్తున్నారు. జాను ఎక్కడుందో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ₹1,00,000 రివార్డ్ని కూడా అనౌన్స్ చేశారు.
కానీ ఈ సెర్చ్ ఆపరేషన్కి నేచర్ మాత్రం అస్సలు హెల్ప్ చేయట్లేదు. ఆ ఫామ్ హౌస్ వెనక 1000 ఎకరాల్లో ఫారెస్ట్, నిటారుగా ఉన్న హిల్స్, 6 feet హైట్లో ఉండే పుట్టలు, దట్టమైన పొదలతో ఎంత స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళైనా సరే అలసిపోయేలా చేసే నరకం లాంటి ప్లేస్ అది. పైగా ఆ ఏరియాలో విషపూరితమైన పాములు ఉన్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అక్కడ ఉండే హిల్స్ డే టైంలో సెర్చ్ చేయడానికి కూడా వీలు లేని సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తున్నాయి. వీటికి తోడు కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో జూన్లో పడే వర్షాలు డ్రోన్ ట్రాకింగ్ని బ్లాక్ చేసి క్లూస్ అన్నిటిని వాష్అవుట్ చేస్తున్నాయి. దీంతో సిచ్యువేషన్ అనేది ఇంకా కాంప్లికేటెడ్గా మారిపోయింది. 7 రోజులు 100 మంది ట్రైన్డ్ ఆఫీసర్స్, GPS ట్రాకర్స్, స్పెషల్ డాగ్ స్క్వాడ్స్, CCTV ఫుటేజ్ అనాలిసిస్, డ్రోన్లు, మొబైల్ టవర్ డేటా, రైల్వే స్టేషన్ చెకింగ్, లక్షల రూపాయల రివార్డ్ అనౌన్స్మెంట్, ఇలా కాకినాడ పోలీస్ డిపార్ట్మెంట్ తమ దగ్గర ఉన్న కంప్లీట్ రిసోర్సెస్ని వాడినా కూడా అసలు జానుకి ఏం జరిగింది అనే క్వశ్చన్కి మన దగ్గర ఉన్న ఆన్సర్ ఒకటే, ఇప్పటివరకైతే ఏం తెలీదు. ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ స్పెక్యులేషన్స్ కాదు, ఎవిడెన్స్ బేస్డ్ అండ్ డాక్యుమెంటెడ్ క్వశ్చన్స్. వాటికి ఇంకా ఆన్సర్ దొరకలేదు. అవేంటో చెప్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్, అసలు 2 సంవత్సరాల చిన్న పాప తన చిన్న కాళ్ళతో ఎంత దూరం నడవగలదు? పాప చివరిసారిగా హిల్స్ వైపు వెళ్ళటం చూసామని ఇన్వెస్టిగేటర్స్కి చెప్పారు. కానీ ఒక చిన్న పాప తనతో పాటు ఒక డాగ్ ఉన్నా సరే ఆ 1000 ఎకరాల ఫారెస్ట్లో ఎంత దూరం ట్రావెల్ చేయగలదు? సెకండ్ క్వశ్చన్, ఆ కొండ దగ్గర జానుని దగ్గరికి తీసుకోవాలని ట్రై చేసిన ఒక పర్సన్ని చూసి ఆ డాగ్ చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంది. ఒకే ఊరిలో ఉంటూ రోజు చూసే మనుషుల మీద ఆ పెట్ డాగ్ అలా బిహేవ్ చేయటం అనేది చాలా అన్యూజువల్ థింగ్. కరెక్ట్గా అదే టైంలో ఆ డాగ్ బిహేవియర్ అలా మారటానికి రీజన్ ఏంటి? నార్మల్గా డాగ్స్ ఏ రీజన్ లేకుండా అంత అగ్రెసివ్గా అసలు. మరి ఆ కొండ దగ్గర ఏం జరిగింది? థర్డ్ క్వశ్చన్, Day 4 అంటే June 9th ఆ డాగ్ చాలా నీరసంగా ఒక అబ్నార్మల్ స్టేట్లో ఇంటికి తిరిగి వచ్చింది. అది 3 days ఎక్కడో ఉండిపోయింది. ఏదో ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తుంది. కానీ దానికి GPS ట్రాకర్ని Day 7 ఫిట్ చేశారు. అంటే అది తిరిగి వచ్చిన 3 days తర్వాత. సో ఆ 3 daysలో ఏదైనా ఆపర్చునిటీ మిస్ అయిందా? ఆ 3 days ఆ డాగ్ ఎక్కడికి వెళ్ళొచ్చింది అనే విషయాలు ఇప్పుడు కంప్లీట్గా రికార్డ్ అవ్వకుండా పోయాయి. ఇంకా ఫోర్త్ క్వశ్చన్, దీని గురించి ఆలోచించడమే చాలా కష్టం. ఎందుకంటే దీనికి ఆన్సర్ లేదు. ఇంత రేంజ్లో అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈ రీసెంట్ టైంలో ఎప్పుడూ లేని విధంగా ఒక మిస్సింగ్ చైల్డ్ కోసం ఇంత పెద్ద సెర్చ్ ఆపరేషన్ చేస్తే అసలు ఒక్కటంటే ఒక్క క్లూ కూడా ఎందుకు దొరకలేదు? ఇది అడవి వల్ల వచ్చిన ప్రాబ్లమా, టైమింగ్ వల్ల వచ్చిన ప్రాబ్లమా, లేకపోతే ఎవరో ఒకరు దాచిపెడుతున్న సీక్రెటా? ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయలేం. అలాగని ఇవి ఎవరో కల్పించిన స్టోరీస్ కూడా కాదు. మీరు ఈ వీడియో చూస్తున్న టైంలో ఇన్వెస్టిగేటర్స్ ఆలోచిస్తున్న మెయిన్ క్వశ్చన్స్ ఇవి. కానీ దారుణం ఏంటంటే ఇందులో ఏ క్వశ్చన్కి ఇప్పటి వరకు ఆన్సర్ లేదు. గణేష్, భవానీ ఇద్దరు చాలా నార్మల్ అగ్రికల్చర్ లేబర్స్. ఏదో అడ్వెంచర్ చేయాలనో లేదా పెద్ద పెద్ద లగ్జరీ కార్లు కొనాలనో వాళ్ళు ఆ ప్లాంటేషన్లోకి వెళ్ళలేదు. జస్ట్ రోజు కష్టపడితే కడుపు నిండా ఫుడ్ దొరుకుతుందని, తమ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అనే నమ్మకంతో అలాంటి కష్టమైన పనికి వెళ్ళారు. కానీ వాళ్ళ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి ఆ ఫ్యామిలీ తమ పాప కోసం జరుగుతున్న లైవ్ సెర్చ్ ఆపరేషన్లో ఉంది. వాళ్ళ పెయిన్ ఏమి మనకి కంటెంట్ కాదు, కానీ ఆ ఇంట్లో ఉన్న సైలెన్స్, పాప ఇంకా ట్రేస్ అవ్వలేదు అని ఎండింగ్లో చెప్తున్న ప్రతి ప్రెస్ మీట్ వెనక ఉండే ఆ సైలెన్స్, అది ఏ ఇంటర్వ్యూ చెప్పలేనంత దారుణమైన పెయిన్ని మనకి చూపిస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ ఎప్పటికైనా ఒక ఎండింగ్కి రావచ్చు. CH అగ్రహారం గ్రామ ప్రజలు ఏ న్యూస్ ఛానల్లోనూ తమ పేర్లు రాని ఆ నార్మల్ ప్రజలు కూడా ఆ పాప కోసం ఫారెస్ట్లోకి వెళ్ళారు. పోలీసులు రమ్మని
అడిగారని కాదు, తమ ఊరి బిడ్డ కనిపించకుండా పోతే తాము ఇంట్లో ఎలా కూర్చుంటామని వాళ్ళంతా కదిలొచ్చారు. వందల మంది జనాలు జూన్ మంత్లో ఉన్న ఈ భయంకరమైన ఎండని కూడా లెక్క చేయకుండా ఆ కొండలపైన నడుస్తూ తమ పిలుపుకు సమాధానం ఇవ్వని ఆ పసిపాప పేరుని జాను జాను అని ఆ ఫారెస్ట్ మొత్తం వినిపించేలా అరుస్తూ వెతుకుతూనే ఉన్నారు. ఇంత ఎండలో ఒక్కటంటే ఒక చిన్న క్లూ కూడా దొరకపోయినా 7 రోజుల నుంచి ఆ 1000 ఎకరాల అడవిని జల్లెడ పడుతున్న ఆ విలేజర్స్ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. వాళ్ళు ఎంత అలిసిపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ అదే ఆశతో ఆ అడవిలోకి వెళ్ళటానికి వాళ్ళని నడిపిస్తున్న హ్యుమానిటీని మెచ్చుకోవాలి. ఆశ ఏ మనిషినైనా బ్రతికిస్తుంది. ఆ ఊరి జనం చూపిస్తున్న ఆ ప్రేమే ఆ పాప ఖచ్చితంగా తిరిగి వస్తుంది అనే నమ్మకాన్ని ఇస్తుంది. ఇన్వెస్టిగేషన్ యాక్టివ్గా జరుగుతుంది. ఫారెస్ట్లో సెర్చ్ ఆపరేషన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. క్వశ్చన్స్ అన్ని ఇప్పటికీ ఆన్సర్స్ లేకుండానే మిగిలిపోయాయి. అసలు ఏం జరిగింది అనే దానికి ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. ఎవరిని బ్లేమ్ చేయలేం. ఇంతవరకు ఎలాంటి కొత్త విషయాలు డిస్కవర్ అవ్వలేదు. చీకటి ఎంత దట్టంగా ఉన్నా సరే ఒక చిన్న దీపం దాన్ని చీల్చుకుంటూ వెలుగునిస్తుందంటారు. ఈ లోకంలో కొన్ని మిస్టరీలు టెక్నాలజీతో సాల్వ్ అవుతాయి, కొన్ని కేవలం అదృష్టం వల్ల సాల్వ్ అవుతాయి. కానీ కొన్ని మిస్టరీలు జస్ట్ ఒక విట్నెస్ వల్ల సాల్వ్ అవుతాయి. మరికొన్ని నిజం తనంతట తానే బయటకు వచ్చేంత వరకు ఆ సైలెన్స్లోనే ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఆ చిన్నారి ఆచూకీ బయటకు రాక తప్పదు. సుంకర జ్ఞానేశ్వరి గురించి మీ దగ్గర ఎలాంటి ట్రస్టెడ్ ఎవిడెన్స్ ఉన్నా దయచేసి తుని రూరల్ పోలీస్ స్టేషన్ కాకినాడ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఎమర్జెన్సీ నెంబర్ 100కి లేదా కాకినాడ ఎస్పీ ఆఫీస్ నెంబర్ 0842300100కి ఇన్ఫార్మ్ చేయండి. ఈ వీడియోని వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి. మీరు చేసే ప్రతి షేర్, ప్రతి వ్యూ ఆ చిన్నారి సమాచారం తెలిసిన ఆ పర్సన్ దగ్గరికి ఈ వీడియో చేరేలా చేయొచ్చు. ఆ చిన్నారి లైఫ్ని కాపాడొచ్చు. ఆ పాప సేఫ్గా తిరిగి రావాలి అని మనందరం కోరుకుందాం. నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ వస్తే వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.